హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైల్లో టికెట్ లేకుండా చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా. వీరిని దృష్టిలో ఉంచుకొని ఇలా ఎక్కువగా రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కారణంతో ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి పెట్టింది. ఇలా ఎవరైతే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వారి యొక్క సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం అయితే ఇండియన్ రైల్వే అయితే చర్యలు తీసుకొనుంది. దీనికోసం ఇండియన్ రైల్వే అయితే ఒక కసరత్తు అనేది పూర్తి చేసింది. ఇంకా వివరాల్లోనికి వెళ్తే పండగల సీజన్లో దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు అయితే నిర్వహించేందుకు రైల్వే శాఖ అయితే సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అలాగే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టికెట్ లేని అనాధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ అయితే ప్రారంభించాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది. తనిఖీల నివేదికలను నవంబర్ 18 కల్లా పంపాలని పేర్కొనడం జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణించే వారు అనేక మంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇటీవల గజియాబాద్, కాన్పూర్ సెక్షన్లో తనిఖీలు నిర్వహించగా వివిధ రైల్లో ఏసీ కోచ్ల్లో వందలాది మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. వారందరికీ ఫైన్ కూడా విధించినట్లు వెల్లడించారు. ఆర్టీఐ వివరాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ ఉల్లంఘనదారులు పట్టుబడగా వారి నుంచి అక్షరాల 2,231 కోట్లను అయితే ఫైన్ విధించి రైల్వే శాఖ అయితే వసూలు చేయడం జరిగినట్లు వెల్లడించడం జరిగింది. ఇలా టికెట్ లేని ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారి సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియోని లైక్ చేసి డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.